అందరికి నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వారట్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టులలో స్పిరిట్ కూడా ఒకటి ఉంది. మిగతా రెండు ఉన్నాయనుకోండి. అయితే సందీప్ రెడ్డి వగ్గా తెరకెక్కిస్తున్న ఈ పోలీస్ స్టోరీ కోసం డార్లింగ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అయితే పూర్తయిపోయింది. అయితే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక స్పిరిట్ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు. ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు కూడా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ మూవీ గురించి పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నాడనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తుండడంతో ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ స్పిరిట్కు సంబంధించి మరో క్రేజీ రూమర్ ఒకటి నెట్టింట వైరల్గా మారింది. అదేంటంటే ఈ మూవీలో టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ఓ స్పెషల్ రోల్లో కనిపించబోతున్నట్లుగా గత కొద్ది రోజులుగా ఈ వార్తలు అనేవి వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఇదే విషయంపై ఆర్జీవీ స్పందించాడు. తన లేటెస్ట్ సినిమా సారీ ప్రమోషన్లో పాల్గొన్న వర్మ స్పిరిట్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్పిరిట్ సినిమాలో నేను నటిస్తున్నానన్న వార్తలైతే నిజం కాదు. ఫస్ట్ దీని గురించి సందీప్ రెడ్డి వంగ నన్ను అడగలేదు. ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన విషయాలు కూడా నాకు పెద్దగా తెలియవు. ఇక కల్కి సినిమా గురించి అంటారా, ఈ టీంలో చాలా మంది నాకు తెలిసిన వారే. వాళ్ళ కోసమే ఆ సినిమాలో అతిథి పాత్రలో నటించాను. అయితే చాలా సరదాగా అనిపించింది అని, అండ్ ప్రేక్షకులు కూడా నా నుంచి అలాంటిది అసలు ఊహించలేదని, దాంతో వాళ్ళందరూ కూడా సర్ప్రైజ్ ఫీల్ అయినట్లుగా చెప్పుకొచ్చాడు. అండ్ నా పాత్ర వారికి బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు వర్మ. తద్వారా స్పిరిట్ సినిమాలో తాను నటిస్తున్నాను అన్న వార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేవలం రూమర్లేనని కుండబద్దలు కొట్టేసినట్లుగా చెప్పుకొచ్చాడు వర్మ. సో దీన్ని బట్టి స్పిరిట్ సినిమాలో రామ్ గోపాల్ వర్మ లేడని అర్థమైపోయింది.